హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనము ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి. సర్వాధికారమైన దేవ, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన మా తండ్రి, మీ దయ కలిగిన నామాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు కీర్తనల ద్వారా నేను స్తుతించుకున్నాం, ఆరాధనలో తోడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు అయా. నీకు అంగీకార యోగ్యమైనటువంటి స్థుతులు అయా ఈ స్థలమందు మీ యొద్దకు వచ్చునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, వాక్యానికి నిలబడుతున్న నన్ను బలపరచండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి అయా ఈ దినము ఇక్కడ ఉన్న మాకు ఏదైతే అవసరమో అట్టి మాటల చేత మమ్మల్ని దర్శించండి, మాతో మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు ప్రభా. అయా తండ్రి, నేను మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. అయా తండ్రి, మానవ స్వరమును మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి ఈ సంవత్సరపు ఆఖరిలో మేము ఉండగా తండ్రి, నూతన సంవత్సరములు ప్రభా మేము అడుగు పెడుతుండగా మాలో ఏదైనా విడిచిపెట్టవలసిన స్వభావములు ఉంటే వాటిని విడిచిపెట్టుటకు సహాయం చేసి అయా నాయన నీలో నూతనమైన అనుభవాల్లోకి మేము వెళ్ళడానికి సహాయం చేయమని, పాతవన్నీ కూడా గతించుటకు కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటే ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏది కూడా లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవునికి కన్నులకు సమస్తము కూడా మరుగు లేక తేటగా ఉన్నది. దేనికి స్తోత్రం. ఈ మాట దావీదు కూడా ప్రస్తావిస్తూ రాస్తూ వచ్చాడు. అలాగే అనేక మంది భక్తులు లాంటి సంబంధించిన మాటలు రాసినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దీని అర్థం ఏంటంటే దేవునికి కనబడని సృష్టం ఏది కూడా లేదు. చూడండి, కొన్నిసార్లు మనము కూడా కొన్ని వస్తువులు కనబడకుండా పోతూ ఉంటాయి. ఎప్పుడన్నా పోయినాయా? ఇప్పటికీ కూడా దొరకకుండా ఉన్నటువంటి వస్తువులు చాలా ఉన్నాయి లేవా? మనదే అయినప్పటికీ కూడా మనకి కనబడకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ సృష్టిలో దేవునికి కనబడనని సృష్టం ఏది కూడా లేదు అని చెప్పి వాక్యం చెప్తారు. అంటే మరుగైంది ఏది కూడా లేదు. ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు, కానీ ముఖ్యంగా దేవుడు దృష్టికి కనబడేది ఏమైనా ఉంది అంటే అది మనుష్యుల ఆలోచన, మనుషుని యొక్క తలంపులు, మనుషుల యొక్క హృదయాలు. దేనికి స్తోత్రం. దేవుడు మనుషుని యొక్క పైరూపమును లక్ష్యం చేసేవాడు కాదు, కానీ హృదయాంతర్భాగములను లక్ష్యం చేసే దేవుడు అని చెప్పి లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మనకి మన హృదయాలు కనబడవు, కానీ మనకి పై లక్షణాలు కనబడుతూ ఉంటాయి. పైన ఉన్నటువంటి మనుషుల పరిస్థితులు మాత్రమే మనకు కనబడుతూ ఉంటాయి. కానీ దేవునికి కావలసింది ఏంటి మొట్టమొదటిగా అంటే హృదయ పరిశోధన. ఏం కావాలండి? హృదయంలో మార్పు, హృదయములో కార్యాలు, హృదయము ద్వారా జరిగించేది. ఎందుకు వాక్యం చెప్తుంది, నీ హృదయంలో ఏదైతే నువ్వు తలంచుతావో బయటకు అదే వస్తుందంట. హృదయాలోచనలు ఏమై ఉన్నాయో క్రియలు కూడా అలాగే ఉంటాయి. నీ హృదయంలో దేవుని యందు భయభక్తులు ఉంటే పైకి నువ్వు ఎలాగుంటావు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగానే ఉంటావు. హృదయంలో దేవుని యందు భయం లేకపోతే పైకి కూడా మనం భయం లేనట్టుగానే ప్రవర్తిస్తాం. ఎందుకంటే క్రియలు కూడా అవే. కనుక ఈ సంవత్సరం అంతట్లో కూడా దేవుడు పరిశీలించాడు అండి. ఎప్పుడైనా మీరు చూడండి, కాలేజీలోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇయర్ వైజ్ వాళ్ళు చదివిన దాన్ని బట్టి పర్సంటేజ్ వేస్తారా ఇరా? ఈ ఇయర్ వైజ్ పర్సంటేజ్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఒక విధంగా ఉంటుంది అండ్ యావరేజ్ స్టూడెంట్కి ఒకలా ఉంటుంది, ఫెయిల్యూర్ క్యాండిడేట్స్కి ఒకలా ఉంటుంది. అవునా కదా? జనముల ముందు కాలేజ్లో లేకపోతే స్కూల్లో ఇచ్చేటువంటి ఆ బహుమానము లేదా నువ్వు పొందినటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో అది ఎలా ఉండాలని కోరుకుంటావు నువ్వైతే? లాస్ట్దా లేదా ఫస్ట్దా? ఏమండి? అయితే ఫస్ట్దే తీసుకోవాలి, లేకపోతే మానేయాలి. అవునా? ఏదైనా పర్లేదండి, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన చాలు నాకు అనుకుంటాం. మనకి ఏం కావాలి? పార్టిసిపేషనా లేకపోతే ఫస్టే కావాలా?
అంటే దేవునిని మనం మెప్పించాలంటే మనం ఎంత పరిస్థితిని మనం కలిగి ఉండాలో పరిశోధించుకోవాలి మనం. ఎందుకంటే మనము ప్రతి దానికి కూడా ఆయన ఫలం ఇచ్చే దేవుడు. మనం చేసినటువంటి ప్రతి కార్యములో కూడా ఆయన ఏది కూడా విడిచిపెట్టారు. మంచి కార్యములు అయితే మంచి ఫలములని, చెడు కార్యములు అయితే చెడు ఫలములు మనం కోసుకుంటామని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కనుక మన జీవితంలో దేవుని కొరకు మనం బ్రతకాలనేటువంటి నిశ్చయత మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభువుని వెంబడించే వారముగా మనల్ని మనం ఆ దేవునికి అప్పగించుకున్న తర్వాత ఒకటే మనం తీర్మానం ఏంటంటే గురి వద్దకే పరుగు. ఏముండాలి మనకి? అపోస్తలుడైన పౌలు ఇదే మాట చెప్తున్నాడు, నా ముందు ఉంచబడినటువంటి పందెంలో నేను ఓపికతో పరిగెత్తుచున్నాను. ఓపిక ఉండదు మనకి, ఎందుకంటే మనందరం కూడా బలహీనుడమే. కానీ ఓపిక లేనప్పుడు కదా ఓపిక తెచ్చుకుంటారు. చూడండి, ఎప్పుడన్నా డెలివరీ అవుతున్నప్పుడు ఆ తల్లిని ఆ బిడ్డ బయటకు వచ్చే సమయంలో ఏమంటారు? ఓర్చుకో అంటారా అనరా? ఎందుకు ఓర్చుకోమంటారు? నొప్పులు ఎవరయ్యే చెప్పేవాళ్ళయ్యా? ఎవరైనా నొప్పులు? ఎంతమందికి నొప్పులు ఉన్నాయి? అలాగా పురుటి నొప్పులు అలవాటు వాళ్ళు చేతులు ఎత్తున్నారు సార్. పురుటి నొప్పులు అలవాటు వాళ్ళు ఎవరికి లేవా? అందరూ కత్తిరిలేనా? చేతులు ఎత్తండి అమ్మ. పురుటి నొప్పులు అలవాటున్నారు. ఎలా ఉంటుంది ఆ సమయంలో? హాయిగా ఉంటుందా? మరణం దగ్గరికి వచ్చినట్టు ఉంటుందా అండి? అక్కడ పక్కన ఉన్న వారు ఏమంటారంటే ఓర్చుకోమంటారు. ఎందుకంటే ఆ తర్వాత ఆ నొప్పి మర్చిపోయే పరిస్థితి కనబడుతుంది. దేనికి స్తోత్రం. ప్రభు విషయంలో కూడా కొన్నిసార్లు నువ్వు ఓపిక తెచ్చుకుని నడవాలి, ఓపిక తెచ్చుకుని పరిగెట్టాలి, ఓపిక తెచ్చుకుని బలము తెచ్చుకుని దేవుని కోసం నిలబడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. దేనికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు వారు కూడా అన్నారు కదా, ఆత్మసిద్ధమే కానీ శరీరం ఎప్పుడు కూడా బలహీనమే. ఆయనకు కూడా అలాగే ఉందండి. ఎందుకంటే ఆయన కూడా మానవ దేహాన్ని కలిగి వచ్చాడు కదా. ఆయన కూడా మనలాంటి ఈ శరీరంనే కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఆత్మ సిద్ధంగా ఉంది కాబట్టి శరీరం బలహీనమైన ఆత్మకార్యములు జరిగించడానికి ఆయన నిలబడ్డాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. మన జీవితంలో కూడా మనకు అప్పగించినటువంటి విశ్వాస జీవితంలో మనము ఆత్మలో బలము కలిగి ఉన్నప్పుడు శరీరం బలహీనమైనా సరే దేవుని చేత మనం బలపరచగలుగుతాం. అందుకే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో, నన్ను బలపరచువాని అందు నేను సమస్తము కూడా చేయగలను. నిన్ను బలపరచవలసింది ఎవరు? దేవుడు. నువ్వు బలహీన స్థితిలో ఉన్నావని దేవునికి తెలీదా? నువ్వు బలహీనమైపోయావని దేవునికి తెలీదా? మన బలహీనము అని చెప్పి మనం అనుకున్నప్పుడల్లా ఇంకా బలహీనమైపోతాం. కానీ పౌలు అంటున్నట్లుగా నన్ను బలపరచువాని యందు అనే మాట నీలో నుంచి రావాలి. దానికి స్తోత్రం. అయ్యా నువ్వు నన్ను బలపరచు, నేను బలపడతాను. ఆ విశ్వాస జీవితంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు అపవాదిగాడు ఎన్నో బలహీన స్థితులు నీలో పెడతా ఉంటాడు. నిన్ను దేవుని దగ్గరగా వెళ్ళనివ్వకుండా ఆటంకాలు పెడుతూ ఉంటాడు. దేవునిలో వర్ధిల్లనివ్వకుండా ఎన్నో వ్యతిరేక పరిస్థితులు నీలో ఏర్పరుస్తూ ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావంటే ఈ బలహీనతను చూసి నీ బలహీనతలో నువ్వు దిగిపోతూ ఉంటావు. అంటే మనం చెప్పాలంటే మన భాషలో ఒక మొక్కుబడి మనం చేసుకోవాలి. ఏం చేయాలి తెలుసా? మొక్కుబడి అంటే పదవి ఎప్పుడన్నా విన్నారా మీరు? మొక్కుబడి చేసుకున్నప్పుడు ఒకవేళ ఫర్ సపోజ్ ఎక్కడి నుంచి మనం ఒక ఊరు నడిచి వెళ్తాను అని మొక్కుకున్నామండి, నడుస్తామా లేదా మధ్యలో బస్సు వచ్చిందని ఎక్కేస్తామా? చెప్పాలి. అలవాటు ఉందా? మొక్కుకునే అలవాటు ఉందా మీకు? ఉందా లేదా? మొక్కుకో ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఎలా మొక్కుకునే వాళ్ళం. మొక్కు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే ఒక విషయాన్ని నీ బ్రెయిన్లో పెట్టుకున్నావో, నీ మనసులో పెట్టుకున్నావో అది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి. అయితే మనకి ఒక వాక్యం తెలుసు ఏంటంటే మొక్కుకోవద్దు అనే వాక్యం మనకు కనబడింది కదా. కాబట్టి ఏది మనం మొక్కుకోకుండా సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాం. మా దేవుడికి అన్నీ తెలుసు కదండి, మా దేవుడికి నా బలహీనతలు తెలుసండి, నేను అరిగిపోయానని, నేను కరిగిపోయానని, నేను నలిగిపోయానని నా యేసుకి తెలుసు కదండి, ఆయన ఏమనుకోడండి. ఇంక అన్నీ తెలిసినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఆయనకు తెలుసు అని తెలుసు, కానీ ఆయన కొరకు బలహీనతలో నిలబడాలనే విషయం కూడా చెప్తుంది కదా.
అంటే బలవంతుడు ఇప్పుడు డానీ గారు ఉన్నాడు, అటు నాన్ స్టాప్గా డానీ గడు కానీ సంసోన్ గారు కానీ ఈ వయసు పిల్లల్ని నాన్ స్టాప్గా గంట పరిగెట్టరా? ఈజీగా పరిగెడతారు, వాళ్ళ సామర్థ్యత. అది నన్ను పరిగెట్టమనంటే, నాతో పాటు మీరు పరిగెట్టండి. ఏంటండి అయ్యారు వయసు అయిపోయాక పరిగెట్టడం ఏంటండి? వయసులో ఉన్నాడు పరిగెట్టడంలో గొప్ప ఏముందండి అంటే ప్రకాష్ గారు అంతేనా? సంసోన్ గడి పరిగెట్టడంలో గొప్ప ఏముంది? డానీ గడి పరిగెట్టడం గొప్ప, నువ్వు నేను పరిగెడితేనే గొప్ప. మన వల్ల కాదు, కానీ కాలేని పనులు చేయించగల దేవుడు మనకున్నాడు. దేనికి స్తోత్రం. మనం ఏం చేస్తామంటే నా వల్ల కాదు, నేను చెయ్యలేను, ఇది జరగదు, మారదు. మనకి ఇవన్నీ అలవాట్లు కదా. ముఖ్యంగా ఇవన్నీ మన పూర్వీకులు వచ్చింది. ఎప్పుడంటే రివర్స్లో అంటే జరుగుతాయి అనుకుంటాం, ఇక్కడ జరగదు. క్రైస్తవ్యంలో ఒక విశ్వాసి అవిశ్వాసపు మాటలు ఏదైనా తలంచితేనంట అది వాడి జీవితంలో జరుగుద్ది అని వాక్యం చెప్తుందని. నీళ్ళు అవిశ్వాసపు మాట రావడానికి వీల్లేదు. నువ్వు వ్యతిరేకమైన ఆలోచనలో ఉండి విశ్వాసముతో ఎలా ప్రార్థన చేయగలుగుతావు? నీ ఆలోచన ఒకటి, నీ మాట ఒకటి. ఎలా జరుగుతాయి? జరగవండి. ఒకటి, దేవుడికి సమస్తం తెలుసు. ఎస్, దేవుని వాక్యం ఏదో చెప్తుంది, మనకు కూడా మాట తెలుసు. అయితే తెలిసినటువంటి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాల్సింది ఏంటంటే నీ బలహీనతలో దేవుని బలము అనే సహాయం కావాలి. నన్ను బలపరచువా అని అందు నేను సమస్తము కూడా చేయగలుగుతా. నిజమే, ఆయన బలపరచలేకపోతే మనం ఏం చేయగలుగుతాం? నువ్వు దేవుని సహాయాన్ని అడిగితే కదా దేవుని బలం నీ దగ్గరికి వచ్చేది. నువ్వు దేవుని సహాయం అడగకుండా నీవు కలిగి ఉన్నటువంటి బలహీనతలోనే అలాగున ఉండి మన బలహీనత ఇంకో బలహీనత మన మనసు యాడ్ చేసి ఏం చేస్తామంటే బలహీన స్థితిలోనే ఉండిపోతూ ఉన్నా. నేను చెయ్యలేను అంటే చేయలేం అండి, అవునా కదా? మనకు ఉన్నటువంటి ఒక ఆయుధం ఏంటంటే నాకు రాదు, నాకు తెలియదు, నేను చెయ్యలేను. ఇవన్నీ ఆయుధాలు, కానీ ఇవన్నీ కూడా అసమర్థత గుర్తులు. అమ్మా పిల్లలారా, ఏమన్నా తల్లి పని చెప్పిందనుకో ఏం చెప్పాలి? సింపుల్గా నాకు రాదమ్మా, నాకు ఇంకేమంటా రాదు అంటే నేర్చుకోవాలని అర్థమా, లేకపోతే రాదంటే వదిలేమని అర్థమా? మన తల్లులు కూడా గొప్పలు. నాకు రాదు అంటే ఏం చేస్తాం? ఓన్లీ నాకు వచ్చుగా నేను చేసుకుంటాలే. నాకు తెలీదు అంటే సరే నాకు తెలుసుగా నేను చేసుకుంటాలే. నాకు కుదరదు అంటే సరే నాకు కుదురుద్ది. ఇంకా ఈ నెగిటివ్ మాటలు మనలో ఉన్నంత వరకు కూడా నువ్వు నేర్చుకోలేవు, చేయలేవు, ఎదగలేవు. మొట్టమొదటి స్థితిలో మా చర్చ్లో చెప్తాం కదా, చాలాసార్లు చెప్పా, ప్రార్థన శనివారం ప్రతి ఒక్కరు కూడా అందరు ఇలా కూర్చుంటే అందరూ ప్రార్థన చేయాలి. ఆఖరిగా మా దగ్గరికి వచ్చేసరికి నాకు ప్రార్థన రాలి. ఒక వారం, ఫస్ట్ వారం నేను వెళ్ళింది శనివారం, ప్రార్థన నా దగ్గరికి వచ్చేటప్పటికి మాటలు రాలేదు నాకు. కొత్తగా ప్రార్థన చేయమంటే ఏమొస్తాయి మనకి? నేను ఇంక అర్థమైపోయి ప్రతి వారం ఈ ప్రార్థన లీటర్ బాబు అని చెప్పి ఒక వారం చర్చి మానేశాను. తినేస్తున్నారా బాబు పాస్టర్ గారు, ఏం చేయాలని చెప్పి. అన్న తర్వాత నాకు పుట్టిన మనసుని సిగ్గు లేదా? ప్రార్థన చేయడానికి చేయమన్నారని చెప్పి చర్చి మానేస్తావా? అదైతే ప్రార్థన నేర్చుకోలేవా అనే మనసు నాకు పుట్టింది. అప్పుడే నాకు రాదు, నాకు కుదరదు అని చెప్పి కూర్చుంటే ఈ వాడికి బయట ఆలతో పాటు తిరిగేవాడిని, ఇక్కడ కూడా ఎవడో ఉండేవాడు. ఆ మనసు నాకు ఇచ్చి దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించి, బాబు నాకు కొంచెం ప్రార్థన నేర్చుకోవాలి, నాతో పాటు సహకరించరా అంటే ప్రతిరోజు సాయంత్రం 1 గంట సేపు ప్రార్థించడం నేర్చుకున్నాం. దేనికి స్తోత్రం. ఆ అడుగు ఎక్కడ తీసుకొచ్చిందండి. నేను కూడా నాలో బలహీనతలు ఉన్నాయి, నేను కూడా రాదు అన్నట్టు పనులు నాకు ఉన్నాయి, నాకు రాని స్థితులు చాలా ఉన్నాయి. వాక్యం చెప్పడం కూడా నాకు రాదు ఒకప్పుడు. కానీ దేవుని పని కొరకు రాదు అనకుండా చేయడం నేర్చుకుంటా. ఒకప్పుడు కాంగో రాదు, ఏలూరు వచ్చాక కాంగో వచ్చింది. మీలో చాలామంది కాంగో రాదు, కొంతమందికి వస్తుందా లేదా? జషుగడికి కాంగో రాదు, అక్కడికైనా ట్రైనింగ్ వెళ్ళాడా? లక్కీగడికి కాంగో రాదు, అక్కడికైనా ట్రైనింగ్ వెళ్ళాడు. జ్యోతక్క కాంగో రాదు, ట్రైనింగ్ వెళ్ళారండి ఎక్కడన్నా. మరి ఎలా వచ్చినాయి? అందరూ బిక్కుమని పాడుతుంటో చెయ్యి ఎత్తది అనేది అదే వచ్చింది అంతే. దేనికి స్తోత్రం. అవునా? రాదు అంటే ఏది రాదు నీ జీవితంలో. ఇప్పుడు భార్య ఉంది, నాకు వంట రాదు అంటే ఏం చేస్తారు? ప్రతిరోజు వెళ్ళి బయటికి వెళ్ళి తెచ్చేస్తారు. ఏంటి తెత్త ఇల్లు గొల్లే, ఏదో నెలకు 1 రోజు 2 రోజులు బయటకు వెళ్ళి తింటే సరిపోదు. రాదు అనడానికి అయిపోయిందండి. ఇంకా
పురుషుడు నాకు ఇప్పుడు ఆటో వచ్చిన ప్రకాష్ గారు నాకు ఆటో నడపడం రాదంటే ఇంకా అయిపోయింది అని అలా రాదు అంటే అవదండి, నేర్చుకోవాలి. పిల్లలు ఏదంటే నేర్చుకునే తత్వము నీలో రావాలి ముందు. నేను చెయ్యాలి, నీ కుటుంబ అభివృద్ధి కొరకు, నీ ఆత్మీయ స్థితి అభివృద్ధి కొరకు, సంఘాభివృద్ధి కొరకు మనం ఎప్పుడైతే ఒక అడుగు ముందుకు వేస్తామో మన బలహీనతలు చూసి వెనక్కి వెళ్ళడం కాదు, ఆ బలహీనతలోనే దేవుడు నువ్వు ఎంత ఆసక్తితో ఉన్నావు చూస్తాడు. అంటే ఆ బలహీనతలో నువ్వు దేవుని కోసం ఎలా చేయగలుగుతున్నావు. అన్నీ ఉన్నప్పుడు చేయడం గొప్పే ఉందండి, ఏం లేనప్పుడే చేయాలి. అవునా కదా? ఇప్పుడు అందరూ యేసుప్రభు వారు కానుకలు ఇచ్చినప్పుడు చూశారు, అందరూ ఇచ్చారు. కానీ లేమిలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఉంది, ఆమె దగ్గర వంద ఇచ్చిందంట. ఇంటికి వెళ్తే అన్నం వండుకోవడానికి అయ్యే, కానీ ఏం చేసింది? దేవుడు ఏది చూశాడంట? అవే చూస్తాడు. లాస్ట్లో ఏదైతే ఉందో అదే దేవుడు చూస్తాడు. నువ్వు ఆ లాస్ట్ని బట్టి నేను చేస్తావు అంటే నాకు ఇది కాదు, నాకు అలా ఉండాలి, ఆ రోజుల్లో బలం వచ్చేయాలి, ఆ రోజుల్లో చెయ్యి వచ్చేయాలంటే అవుతుంది. నీవు వయసు పెరిగే కొద్దీ బలం తగ్గుద్ది, కానీ ఆత్మీయ బలం పెరగాలి. యేసుప్రభు అన్నట్లుగానే శరీరం బలహీనంగా ఉంటుంది, కానీ ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. నువ్వు ఆత్మని నువ్వు సెల్ఫ్ ఇచ్చి స్టార్ట్ చేయడమే నీ పని. సెల్ఫ్ ఇవ్వడమే మనకి కష్టం అయిపోతుంది, కిక్ కొట్టడమే కష్టం అయిపోతుంది. అది ఎప్పుడైతే ఇచ్చావా నీ శరీరాన్ని లాక్కెళ్ళిపోవడం. తాళ్ళు కట్టేసుకుని ఎప్పుడన్నా బళ్ళు మీద లాక్కెళ్ళరు మిమ్మల్ని అండి? అసలు లాక్కెళ్దామండి, ఎలా ఉంటుంది? అబ్రాం గారు ఆటో కానీ లేకపోతే వ్యాన్ కానీ తీసుకొస్తే ఎలాగెళ్తారో స్పీడు, ఆ ముళ్ళు 100కి ఎక్కినాడు వెనకాల జ్యోతక్క అంటది, చిన్న 100 వెళ్తుంది అంటది. ఆ 100 వెళ్ళకూడదు, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ వెళ్ళిపోద్ది. ఇప్పుడు అలా తాళ్ళు మీకు కట్టేసి చేతులకో కాళ్ళకో ఆ స్పీడ్లో వెళ్తే ఎలా ఉంటుందని మిమ్మల్ని ఆత్మలకు వెళ్ళిపోతూ ఉంటుంది, శరీరం ఈడ్చుకు వెళ్ళిపోవాలన్నమాట. దేనికి స్తోత్రం కలుగునుగా. ఆత్మ రేంజ్లో వెళ్ళాలి, ఆత్మ 100 దాటేయాలండి. కానీ మనం ఏం చేస్తున్నాం? శరీరం 10లో 5లో నడుపుతూ ఉంటే ఈ ఆత్మ ఇంకా బలహీనం అయిపోయి నడిపిస్తా కూర్చున్నాం. కుదరదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి 12 నుంచి 16 దాకా చదువుదాం ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4లోనే 12 నుంచి 16 దాకా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, సజీవమైన బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేనో వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను, కీళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను కూడా దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యొక్క వాక్యము చేసే పని ఏంటంటే ఇది 2 అంచులు గల ఖడ్గమై ఉండి ప్రాణ, ఆత్మ, మూలుగులు ఏమండి లోపల ఉన్న ప్రతి అవయవాన్ని కూడా చీల్చేస్తుంది అంటాడు. చీల్చడం పని తర్వాత ఏంటంటే వడకడుతుంది అంట. శోధించడం అంటే అర్థం ఏంటంటే వడకట్టడము. ఇప్పుడు మనం టీ కాసిన తర్వాత ఏం చేస్తాం? వడకట్టకుండా తాగితే తాగొచ్చుగా. అదే టీ పొడి, ఆ టీ పొడి అయినా మీరు కొనుక్కుంటున్నారు, పావు కేజీ 250 రూపాయలు కొనుక్కుంటున్నారు. మరి అంతా అయిపోయాక అదే టీ పొడి ఎందుకు పడేస్తున్నారు? నాకు అర్థం కాదు. అవునా కదా? మరి టీ కాసుకునేది ఆ టీ పొడితోనేనా? మరి దాన్ని ఎందుకు అంత విలువ లేని దానిక తోసి పడేస్తున్నారు? దాన్ని ఈసారి కూరల్లో వేయండి అంటే కూరల్లో వేసుకుని తింటే జస్సుగళ్ళు లాంటి అడుగు, నాకు లాంటి అడుగు తెచ్చిపెట్టండి, తినేస్తాం. మీరు చెప్పకుండా పెడితే ఏదన్నా తినేస్తాం. దేనికి స్తోత్రం. అవును, అంతేనా? వాక్యం ఏం చేయాలంటే నీ ప్రాణ, ఆత్మ, మూలుగులలో చొచ్చుకొని ఏం చేయాలంటే శోధించాలంటాడు. హృదయాన్ని కూడా వాక్యం లోపలికి వెళ్తేనే ఇవన్నీ జరుగుతాయి. తర్వాత 12 చదివాం కదా, ఏది కూడా లేదు, తేటగా ఉంది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టాలి. దేనికి స్తోత్రం. ఏం ఒప్పుకున్నావు? ఏం ఒప్పుకున్నావు? అవునా? చాలా సింపుల్ మాట. యేసే దేవుడు అంతే. ఇంకా చాలా ఒప్పుకున్నాం ఆయన దగ్గర. గుర్తెచ్చుకోండి. ఏం ఒప్పుకున్నావు? అయ్యి మర్చిపోతాం చూసారా? ఆయన ఏమైనా చేయకుండా మర్చిపోతే ఊరుకుంటా పెట్టి పేకలు ఎక్కేవు ఆయన మీద.
డైరెక్ట్గా నీది నా కార్యాలేవి అని చెప్పి పట్టుకుని గుంజేస్తావే. మరి నువ్వేం ఒప్పుకున్నావు యేసు ప్రభు దగ్గర? ఇప్పటి వరకు రక్షించబడినటువంటి ఇన్ని సంవత్సరాలు ఈ దినము 29వ తారీఖు డిసెంబర్ 2024 వరకు నువ్వు ఒప్పుకున్నావు దేవుని దగ్గర? ఈ ఒప్పుకున్న వాటి అన్నిటిని కూడా గట్టిగా పట్టుకో. ఏమంటే మాట ఇచ్చాం దేవునికి చాలా విషయాలు, మనం ఆ విషయాల్లో మనం గట్టిగా పట్టుకుని ఉండాలంట. కొంతమంది పూర్వ దినాల్లోనండి మాట తప్పడం అంటే ప్రాణం కోల్పోయినట్టు దాంతో చూసేవారు. మాట తప్పడం అంటే మానం పోయినంత దాంతో పోల్చేవారు. అంటే మాట ఇచ్చాము అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి. మరి దేవుని ఎదుట ఎన్ని ప్రమాణములు మనం చేసాం, ఎన్ని మాటలు, ఎన్ని ఒప్పుకోలు దేవుని దగ్గర మనం చేసామో వాటన్నిటిని కూడా ఒకసారి రివీల్ చేసుకోవాలి. మనం వాటన్నిటిని కూడా మరలా మనం గుర్తు చేసుకుని ఏ కార్యములు నువ్వు నెరవేర్చగలుగుతున్నావు మార్కులు వేసుకోండి. ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి? ఇంటి దగ్గర పేపర్లు ఉన్నాయా? పిల్లలు బుక్స్ ఓపెన్ చేస్తే మజ్జి కుట్టు అని అంటారు. దాన్ని ఏమంటారండి? పిల్లలు ఇవ్వకపోయినా లాక్కుని తీసుకోండి. వల్ల మజ్జిగుట్టు చెంపి ఆ మజ్జిగుట్టులో 2 పేజీలు వస్తాయి. 2 పేజీలు 2 భాగాలు చేసుకుని 1 పేజీ భర్తకి ఇచ్చి 1 పేజీ భార్య ఉంచుకుని ఎన్ని ఒప్పుకోలు దేవుని దగ్గర చేసావో ఆలోచిస్తే దేవుడు ప్రతీది గుర్తు చేస్తాడు. గుర్తు చేసినప్పుడు ఈ రోజుకి వాటిలో ఎన్ని నెరవేరుతున్నాయి, వేటిని నువ్వు పట్టుకున్నావు, ఎన్ని వదిలేసావు, మార్కులు వేసుకోండి. కింద పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అంటే పాస్ అవుతాం, ఫెయిల్ అవుతాం అంటే అవన్నీ వదిలేసాం కదా మనం. మరి దేవుడు ప్రతీది కూడా చూస్తున్నాడని వాక్యం ఉంది. ఆయన ఇచ్చిన వాగ్దానాలు అయితే మనం అడుగుతాం, ప్రభు నువ్వు ఆ వాగ్దానం ఇచ్చావు కదా 2015లో 2014లో ఆ వాగ్దానం కార్డు ఇచ్చావు, నాకు ₹1 పెట్టి తీసుకున్నాను, మరి ఆ కార్డులో ఉన్న వాగ్దానం ఇంకా నెరవేర్చలేదు నువ్వు, ఇంకా అడుగుతాం లేదా? అప్పుడెప్పుడో నేను కన్నీరు గార్చి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ సేవకుడి ద్వారా మాట్లాడు, ఈ వాగ్దానం నాదే అని చెప్పేసి దానికి గుర్తుగా పెట్టేసుకున్నాను, ఇప్పటికీ ఎందుకు నెరవేర్చలేదు? ఇంత ధైర్యంగా మనం అడిగినప్పుడు మరి దేవుని దగ్గర నువ్వు ఒప్పుకున్నటువంటి ఆ ఒప్పుకోలులో నెరవేర్చలేదని చెప్పి దేవుడు ఎప్పుడన్నా అడిగాడా? అందుకే అన్నాను, ఒకప్పుడు మనం మొక్కుకున్న వాటిని ఎంత మొక్కు అంటే అదేనండి, చాలా నిష్ట ఉంటుంది మొక్కులో. ఆ మొక్కు తీర్చబడే వరకు కూడా మరి ఎక్కడికి ఆ మనసు మారదు. ఆ నిష్టత క్రైస్తవ్యంలో కూడా ఉండాల్సిందే. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మొక్కు అంటే ఏదో కాదు, నువ్వు అనుకున్నది ఏదైతే ప్రభు కొరకు చేయాలనుకున్నావు అది చెయ్యాలి. నువ్వు దాన్ని ఏం చేస్తావంటే సింప్లిఫై చేసేస్తావు. మీరు ఎప్పుడన్నా చూడండి, మ్యాథ్స్ మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ వెళ్తే 100లో నుంచి 1 తీసేస్తే మనం సింపుల్గా ఏం చేస్తాం, క్యాలిక్యులేటర్ కొట్టేస్తే 99. దాని ఫార్ములా ఏంటి అంటారు తెలుసా అండి? ఆ ఫార్ములా వేస్తే ఇంత బాగా వస్తుంది. సింప్లిఫైగా మనం చెప్పేస్తున్నాం, కానీ మనం కొన్ని మొక్కుల్ని ఏం చేస్తున్నాం అంటే సింప్లిఫై చేసేస్తున్నాం. నేను చెప్తే మీకు అర్థమవుతుందో లేదో? మనం కొన్ని అనుకున్న వాటిని సింపుల్గా చేసేస్తున్నాం. ఇది సింపుల్గా చేయడం వలన నువ్వు అనుకుంటున్నావు అమ్మయ్య నా మొక్కు తీరిపోయింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది ఇంకా అక్కడే ఉంది. ఉన్నాయండి అలాగే. నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమని ఎందుకు అంటున్నాడు తెలుసా దేవుడు? నువ్వు దాన్ని విడిచిపెట్టినా, జారబెట్టేసినా, విడిచినా నీ ఆత్మీయ స్థితి అక్కడ మైనస్ అయిపోతుంది. నీలో తృష్ణ లేని జీవితాలు దానికే కారణం. దానికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కష్టమైన నష్టమైన మనం ఏదైతే ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నామో మనకు తెలుసు, ఆ తీర్మానాలు చేసుకుంటే ఆశీర్వాదాలు వస్తాయని. ఆశీర్వాదాల కోసం మనం తీర్మానం చేసుకున్నాం, కానీ ఆ తీర్మానాలు నెరవేర్చట్లేదు, ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోవట్లేదు. కానీ దేవుడిని అడుగుతాం, నా కార్యాలు ఏవి? ఏమడుగుతాం అండి? నాన్న పునుకులు అడిగినట్లు అడుగుతాం, నా కార్యాలు ఏవి? అంతేనండి. పునుకులు బజ్జీలు వెయ్యి, మిరపకాయ బజ్జీలు వెయ్యి, నూడిల్స్ ప్యాకెట్ ఏది అడుగుతున్నాం. బాగానే ఉంది కదా. దేవునికి నువ్వు అప్పగించిన మాట నెరవేర్చగలుగుతున్నావా? నువ్వు తప్పిపోతున్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. మనం ప్రార్థిస్తున్నాం, బాగానే ఉంది, వాక్యం చదువుతున్నాం, బాగానే ఉంది, ప్రతి వారం దేవుని మందిరానికి వెళ్తున్నాం, ప్రతిరోజు కూడా ప్రభువులో బ్రతుకుతున్నాం, బాగానే ఉంది, కానీ ఏవేమి చేయి జారుస్తున్నామో
వాటిని మరలా మనం గట్టిగా పట్టుకోవాలి. అంటే దివిటీలు ఉంటే సరిపోదు. ఏముండాలి దివిటీల్లో? ఏముండాలి? దివిటీలు ఉన్నాయి మన దగ్గర, కానీ నూనె ఉందో తెలియట్లే. ఇప్పుడు నూనె ఉంది, బాగానే ఉంది, అది పెండ్లి కుమారుడు ఎదుర్కోవడానికి ఆ రోజు దాకా వస్తుందో లేదో మనకు తెలియదు. అందుకే ఎందుకు మనం చేసుకున్న తీర్మానాలు కూడా దేనికి సంబంధించినవి అంటే ఆత్మ సంబంధమైనవేనండి. అవి నీకు వర్ధిల్లింపబడే పరిస్థితి. చాలాసార్లు వాక్యం విన్నాం కదా, వినినప్పుడు ఎన్ని మాటలు దేవునితో మనం మాట్లాడుంటాం. ప్రభా, ఈ రోజు నుంచి ఇలాగ ఉంటాను, ఈ రోజు నుంచి ఇలా చేస్తాను, ఈ రోజు నుంచి తప్పకుండా నిన్ను సంతోషపరుస్తాను. ఇవన్నీ పలికిన తర్వాత మనం మతిమరుపులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి గొప్ప బహుమానమే మతిమరుపు. అవునా కాదండి? గొప్ప బహుమానం అన్న చీట్లు. బాధలను అలాగే ఒక వారంలో మర్చిపోతాం, ఈ తీర్మానాలు అయితే ఒక గంటలో మర్చిపోతాం. కానీ మర్చిపోకూడనివి చాలా ఉన్నాయి మనలో. అవేంటంటే ఆత్మ సంబంధమైన లక్షణాలు. ఇంకా చదవండి. ఇంకా మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సమానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ఇందాక నుంచి ఇదే మాట గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయనకి మన గురించి తెలుసు, మన బలహీనతలు తెలుసు. దేవుడికి ఏం తెలుసు? నీ బాధ తెలుసు. దేవుడికి ఏం తెలుసు? నీ భర్త నీకు పెడుతున్న కష్టాలు తెలుసు. దేవునికి ఏం తెలుసు? నీ పిల్లలు నిన్ను శోధిస్తున్న పరిస్థితులు తెలుసు. నీకేం తెలుసు? అన్నీ తెలుసు ఆయనకి. అందుకే ఏం చేస్తాడంటే ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వచ్చేసి, ప్రభువా నీకు వందనాలు చెప్పేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం అదని చెప్తుందండి, సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేని వాడిగా ఉండెను. మనం ఏం పొందుకుంటున్నాం? ఇంతకే కనికరమును పొందుకొని సమయోచితమైన, అనగా తగిన కాలములో తగిన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముగా కృపాసనము దగ్గరికి చేరుతున్నాం. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దగ్గరికి ధైర్యంగా వచ్చి ప్రార్థిస్తున్నాము అంటే ఏంటంటే దేవుని కృప మన మీద ఉందని. ఏముంది మన మీద? ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తా. మనం ఒక ఉద్యోగంలో ఉన్నాం అనుకోండి. ఉద్యోగంలో 30 రోజులకి మనం నెలలో ఒక 2 రోజులు వెళ్ళి, ఎన్ని రోజులు? 2 రోజులు వెళ్ళి 31వ తారీఖున లేదా 1వ తారీఖు వెళ్ళి, అండి ఓనర్ గారు జీతం ఏది అని అడగండి ఒకసారి. ప్రకాష్ గారికి భయం వేసింది మొన్న వెళ్ళడానికి. అండి ఆయన భయం చేస్తే నాకు భయం వేసింది. ప్రార్థన చేసింది, ప్రభు ఆయన ఏం అనకూడదు ఆయన. ఉంటుందా? అందులోనూ చెప్పకుండా కొట్టేస్తే, చెప్పకుండా మానేస్తే ఎలాగలో ధైర్యంగా ఎలా ఉంటుంది? మొహం కూడా చూపించుకోబుద్ది అవ్వదు. ఏమంటావునా? మరి ఏ ధైర్యంతో ఇక్కడికి వచ్చేసి నాకు ఇది ఇచ్చే, నాకు అది ఇచ్చే అని అడుగుతున్నా నాకు తెలియాలి. ఎప్పుడన్నా మార్కులు తక్కువ వస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్ నా దగ్గరికి ఇప్పిస్తావా? ఆ రోజు వింత వింత చేష్టలు కనబడతాయి మనలో. అండి ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయినా, మార్కులు తక్కువ వచ్చినా, ఆ రిపోర్ట్ మీద సంతకం పెట్టకపోతే పని అవ్వదు. ఆ రిపోర్ట్ నాన్నకి అమ్మకి ఇచ్చేటప్పటికి ఈలోపు కొంచెం, అమ్మ గిన్నెలు కడిగానా, అమ్మ బట్టలు ఉతికినా, పైన బట్టలు ఉన్నాయా తీసుకొచ్చానా, ఏమన్నా కావాలి పాల పెట్టేనా, టీ పొడితేనా, ఏమన్నా తింటావా తీసుకురానా, ఉండే వాళ్ళు నేను వంట చేస్తాను. ఏంటి అన్నీ ఏంటి? ఎందుకే ఇవన్నీ ఏంటి? ఎందుకే? కృప పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. మనం చేసే చేష్టలు అయ్యా వచ్చి 2 పాటలు పడేసి ఏసయ్యా వందనాలయ్యా అని ఆరాధనలోకి వెళ్ళినోడికి ఈయన మెల్ట్ అయిపోతాడు. తీరా చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముంది? ఫెయిల్ అయిపోయి ఉన్నాం మనం. సరే ఈలోపు సంతోషపరిచాం కదా, ఈలోపు ఏం చేసాం? దేవుడిని సరే ఈసారికి వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం నుంచి లత్తు ఊరుకోను. ఇదండి దేవుని దగ్గర ఉన్న కృప అంటే. దేవునికి స్తోత్రం. మనకి ఈ వీక్నెస్, దేవునికి ఏమైనా వీక్నెస్ ఉందంటే ఇదే.
ఏంటది? ఈ కొంతమంది కీలి తెలుసు, ఎక్కడ నొక్కితే దేవుడు పడిపోతారో కొంతమంది తెలిసిపోయినాయి, కానీ అది మంచిది కాదు. ఇది అన్ని వేళలా మంచిది కాదు. ఎలా సంతోషపరచాలంటే దేవుని మాట విని సంతోషపరచాలి. ఏం చేయాలండి? అసలు దేవుని మాట వింటేనంట నువ్వు అడగకుండా నీకు ఏది ఇష్టమో ప్రభు ఇస్తాడు. అసలు నువ్వు అడగాల్సిన పనే లేదండి. నువ్వు మనసులో తలంచుకో, ఇలా ఉంది, నాకు అలా చెయ్యాలంది, నీ దగ్గరకు వచ్చి పడతాయి. అప్పుడు నీకు అర్థమవుద్ది దేవుడు నీ మాట వింటున్నాడు. అడగకుండా వినడం గొప్ప, అడిగితే వినడం గొప్ప అండి. ఏమండి? మనం అడిగితే గొప్పే, దేవుడు మన ప్రార్థనలకు ఇస్తున్నాడు, మంచిదే, గొప్ప విషయమే. కానీ నువ్వు హృదయంలో నుంచి మాట ఇంకా బయట పెట్టక ముందే నీ ఎదురుగా కార్యం జరిగిందంటే అది గొప్ప విషయం. అది ఎలా జరుగుద్దంటే తండ్రికి తన కుమారుల మనసు ఎరిగినప్పుడు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. మనం కొన్నిసార్లు మన కుటుంబ పరిస్థితిని తెలుసుకుని, పరిస్థితులను బట్టి మన తల్లిని కానీ తండ్రి కానీ అడగలేం. అవునా కదా? పిల్లలతో మాట్లాడుతుంది ఈ మాట. ఇప్పుడు తండ్రి కొన్నిసార్లు లేదా కుటుంబ పోషణ విషయంలో బలహీనమైనప్పుడు కొన్ని మనం అడగలేం, డ్రాప్ అయిపోతాం మనం. ఎందుకంటే ఆ ఖర్చు ఎందుకు వేస్ట్ అని చెప్పి డ్రాప్ అయిపోతాం. కానీ నీ మనస్సును ఎరిగినటువంటి నిజ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేస్తారో తెలుసా? మీ మనసును సంతోషపరచడానికి ఇష్టపడతారు. వాక్యం చెప్తుంది, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును. అది మన నిజమైన తండ్రి. ఈ లోక తండ్రి మన కోసం కష్టపడుతూ ఉంటారు, మన కోసం ఎంతో బాధలు పడుతూ ఉంటారు. అని మీకు తెలుసో తెలియదు, ఉద్యోగానికి వెళ్ళినటువంటి తల్లిని కానీ తండ్రి కానీ ఒకరోజు మీరు కూర్చొని అడగండి, వాళ్ళ రోజు ఎలా జరిగింది ఎప్పుడైనా అడుగుతారా? ఎవరన్నా ఇప్పుడు ఈ రోజు నేను ఎవరన్నా అన్నారా? ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన వారు ఎన్నో మాటలు పడతారండి బయట. ఎవరన్నా ఇంటికి వచ్చి చెప్తారా? ఏమండి? ఎందుకు చెప్పరు? మీ తండ్రి అయినా తల్లి అయినా సరే ఉద్యోగంకి వెళ్ళిన ఒకసారి అడగండి. వాళ్ళు బయట ఎన్నో గొడవలు అవుతున్నా సరే వాటి అన్నిటినీ కొమ్మం బయట మర్చిపోయి లోపలికి వస్తారు. వాళ్ళకి అప్పుడు అవేం గుర్తురావు. ఎందుకంటే కష్టపడేది ఎవరి కోసం అంటే నా కుటుంబం కోసమే. మనకు వాళ్ళలో కొన్ని చెడు లక్షణాలు కనిపించవచ్చు, వాళ్ళలో తప్పిదాలు కనిపించవచ్చు, కానీ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు బయట ఉద్యోగాలు చేస్తున్నట్టు వారికి, వ్యాపారం చేస్తున్న వారికి ఖచ్చితంగా కలుగుతాయి. అండ్ మనం ఏదో ఇంట్లో కూర్చొని సుఖంగా వెళ్ళిపోతున్నాయి జీవితాలు అనుకుంటున్నాం, అది కాదు. దేవుడు మన విషయంలో ఎన్నో అవమానాలు మన వలన పొందుకుంటూ ఉంటాడు, కానీ అవేనా ఎప్పుడని చెప్తాడా? అదేంటండి దేవుడికి అవమానం ఏంటండి? అవును, కలుగుతున్నాయి, మన వల్ల కలుగుతాయి. వాక్యం చెప్పట్లేదా? మీ వలన అన్యజనులు ఎదుట దూషించబడుతుంది, భయంకరంగా జరుగుతున్నాయి ప్రస్తుత దినాల్లో. మరి వాటిని ఎవరన్నా గ్రహించగలుగుతున్నారా? దేవుని కోసం ఒక మాట పడగలవా నువ్వు? దేవుని కోసం ఒక అవమానం పడగలవా? దేవుని కోసం నువ్వు తగ్గగలవా? అవి జరగవు మనకి. మన వలన దేవుని నామ అవమానపడుతున్నా సరే మనం పట్టించుకో. మనము దేవుని ఎదుట సరైన క్రమములో లేకపోయినా వాక్యం చెబుతుంది ఏంటంటే ధైర్యముగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి నువ్వు రాగలుగుతున్నావు అంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని ప్రేమ మనల్ని నడిపించగలుగుతుంది. దేనికి స్తోత్ర, హల్లెలూయా. అయితే నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలంలో కూడా దేవుడు కనుదృష్టి ఉంది. నువ్వు చేసే ప్రతి పని మీద దేవుని కనుదృష్టి ఉంది. ఆయన చూస్తున్నాడు. నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను చూడట్లేదు కదా అందుకని నా పరిస్థితి ఇలాగ అయిపోతుందని నువ్వు అనుకోవచ్చు. లేదు, నువ్వు ఆయన దగ్గరికి వస్తావేమో అని చూస్తున్నాడు. ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే తండ్రి ఒక్కసారి మన పిల్లలు అడిగిన వెంటనే చేస్తారా చేయడా? అది ఎంత కష్టమైనా సరే, పరిస్థితి ఎంత బలహీనమైనా సరే, నా కొడుకు అడిగాడు కదా, నా కూతురు అడిగింది కదా అని చెప్పి అప్పో చేసి ఖచ్చితంగా తండ్రి బిడ్డలను సంతోషపరచడానికి ఇష్టపడినప్పుడు దేవుడు ఎందుకు చేయలేడు? అదే మనకి కొన్నిసార్లు దేవుడి మీద తెలియనటువంటి విరోధమైన మనసు వచ్చి అడగడానికి కూడా సరిగ్గా దేవుడిని అడగం.
అంటే అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆయనకి ఇష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు అడిగితే దేవుడి కార్యాలు ఖచ్చితంగా అన్యులే పొందుకుంటున్నారండి. మనకి ఎందుకు చేయడు? అన్యజనులు దేవుడికి తెలుసు ఈ కార్యం జరిగితే వచ్చి ఒక నమస్తే చెప్పి వెళ్ళిపోతారు, వారికే చేస్తున్నప్పుడు మరి అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభువే నిజదేవుడు అని చెప్పి సృష్టికర్త దగ్గరికి వచ్చిన నీకు ఎందుకు దేవుడు చేయడు? కానీ నువ్వు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ప్రభుని అడగలేకపోతున్నా, అడిగి చూడు, నీ పరిస్థితులు మార్చి చూపిస్తాడు ప్రభు. అడగడమే నీ ఆలస్యం. మన హృదయంలో తలంచిన చాలు, ప్రభువా నాకు ఈ సహాయం చేయి, నా పరిస్థితి మార్చు, నేను మరలా నీలో బలపడటకు సహాయం చేయి, నీళ్ళు ఎదుగుటకు. మన మనస్సులో ఈ ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో నీ ఆలోచన యావత్తు కూడా ప్రభు సఫలపరుస్తాడు. చూడండి ఆదికాండంలో 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము 16వ అధ్యాయము 6 నుంచి 16 వరకు చదవండి ఒకసారి. అందుకు అబ్రహాము, నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సుకు వచ్చినట్లు దానిని చేయమని. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఇక్కడ అబ్రహాము తన భార్య శారాకి దాసులు ఉన్నారండి. ఈ దాసులు ఎవరు ఇచ్చారంటే వేరే వేరే రాజ్యంలోకి అబ్రహాం వెళ్ళినప్పుడు అబ్రహాముకు శారాకి బహుమానంగా ఇచ్చేవారు. అంటే ఐగుప్తు రాజు. ఇలాగ ఈ హాగర్ అనే స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఐగుప్తు నుంచి వచ్చింది. ఈ హాగరు శారా దగ్గర నమ్మకస్తురాలుగానే ఉండేది. చాలామంది దాసులు ఉన్నారు, హాగర్ ఒకదే కాదండి. అయితే వీళ్ళందరిలో కంటే కూడా హాగరు కొంచెం నమ్మకముగా శారా కనబడింది. దేనికి స్తోత్రం. కనబడినప్పుడు ఈ శారా గారికి ఒక ఆలోచన వచ్చింది, ఏంటంటే మనకు ఎలాగో వంశం లేదు, రావట్లేదు, ఇంకా దేవుడు అప్పటికీ వాగ్దానం చేశాడు, కానీ ఈమె ఆ వాగ్దానం నమ్మలేదు కాబట్టే హాగర్ని పంపించింది. నమ్ముంటే పంపుద్దా? ఏమండి, ఏం లేదు, నమ్మకం లేదు కనుకే. అయితే ఇక్కడ జరిగిన మాట ఏంటంటే హాగర్ను పంపిన తర్వాత హాగర్ గర్భం ధరించినప్పుడు హాగర్ కంట శారా మీద చిన్న చూపు. అంటే ఈ శారా గొడ్రాలు, ఇంక ఈ ఆస్తికి వారసుడు నా కొడుకే అన్నట్టు మనసు వచ్చేసేసరికి ఆ శారా గారికి కోపం వచ్చి అబ్రహాంతో కంప్లైంట్ చేయడం మొదలుపెట్టాడు. కంప్లైంట్ చేసినప్పుడు అన్నాడు, ఈ హాగర్ నీ దగ్గర ఉంది కదా. హాగర్కి అబ్రహాంకి సంబంధం లేదండి, ఇంకా అదవుతుందా? హాగర్కి అబ్రహాంకి రిలేషన్ లేదు. రిలేషన్ అల్లా ఉన్నదంతా కూడా శారమ్మతోటే. అన్నాడు, నీ దగ్గర ఉంది, నీ దాసురాలు, నువ్వు ఏం చేసుకుంటో చేసుకో అంటే అక్కడ తర్వాత జరిగిన మాట చూడండి. శారాయి హాగరును శ్రమ పెట్టినందున ఆ శ్రమను చూసి ఏం చేసిందంటే, అంటే ఆ పెట్టిన శ్రమ ఎలా ఉందో తెలుసండి. ఇంతకే ఆడవాళ్ళకు ఉన్నట్టు లక్షణం ఏంటంటే ప్రేమించగలరు, పారిపోగలరు చేయగలరు. ఎప్పుడైనా పారిపోయారండి? ఎప్పుడైనా పారిపోయారా? పారిపోయినట్టు అడుగుతుంది అది. ఎప్పుడైనా పారిపోయారా? ఎందుకు పారిపోయారు? ఇప్పుడు శారా ప్రేమించింది ఒకప్పుడు హాగర్ని, ఇప్పుడు శ్రమ పెట్టడం మొదలుపెట్టింది. ఎలాగంటే చూడండి, కొంతమంది ఉద్యోగాలు మానేయండి అని చెప్పకుండా మనంతటా మనమే మానేసేలా చేస్తారు. ఉందా ఎప్పుడన్నా అలాగా? అంటే కొత్తగా నిందలు వేయడం, అప్పుడు దాకా నచ్చిన పని నచ్చలేదని చెప్పడం, నీ మీద వ్యతిరేకమైన మనసు అందరి ముందు తిట్టడం, ఇవన్నీ కూడా అయ్యే లక్షణాలు. ఈ శారా ఏం చేసిందంటే హాగర్ని అలా మొదలుపెట్టింది. అంటే శ్రమ పెట్టడం మొదలుపెట్టినప్పుడు హాగర్ ఏం చేసింది? అంతకే పారిపోయింది. ఒక విషయం చూడండి, దాసిగా అప్పగించబడినటువంటి హాగర్ పారిపోవడానికి వీలు లేదు. జీవితకాల ఖైదీ ఆవిడ. ఎలాంటి ఆవిడ? కానీ శారా ప్లాన్ ఏంటో తెలుసా? మరలా వెనక్కి తెచ్చుకోవడానికి ఇష్టం లేదు ఆవిడకి. అర్థమైందండి? ఈ దాసిరాలని మరలా వెనక్కి తీసుకురావాలనే మనసు శారాకి లేదు. అందుకే పారిపోయేలా చేసింది. లేకపోతే అక్కడే ఉండి చిత్రహింసలు పెట్టడం, లేదా వేరే చేయొచ్చు. టార్చర్ పెట్టాలంటే వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు కదా. అందరూ నాకు కోపంగా, మీరు అందరూ బయట వెళ్ళిపోతే నన్ను లోపల ఒంటరిగా వదిలేస్తే ఏంటండి పరిస్థితి? ఒకళ్ళు ఎదురుగా ఉంటే మిమ్మల్ని చూస్తే ధైర్యం వస్తుంది. జస్సుగాడు అని తెలియదాడు, అమాయకుడు. లక్కీగాడు చెప్పి నేను ఎత్తాడు.
ఇప్పుడు ఏం జరిగిందంటే ఈమె పారిపోయిన తర్వాత సారా మనుషులు పంపించి వెతికించిందా? సో సారా ప్లాన్ ఏంటి? హాగరు వెళ్ళిపోవాలి, హాగరు పారిపోవాలి. హాగరు పారిపోయింది. తర్వాత యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసినైన హాగరు. ఈ హాగరుకు ఉన్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటంటే సారా దాసి. ఏమని పిలిచింది? సారా దాసి అనే ట్యాగ్ లైన్ ఇక్కడికి వచ్చిందండి. హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమండి, అలా ఒంటరిగా ఒక దాసి వెళ్ళిపోతుంటే ఎవరన్నా పలకరిస్తారా? ఎవరన్నా పలకరిస్తారా? ఆమె బ్రతికే దాసి బ్రతుకు, ఒక హీనస్థితి. చెప్పాలంటే తన జీవితం నలగొట్టబడిన పరిస్థితి. చెప్పాలంటే హాగరు బ్రతికి ఎలాంటిదంటే, ఎవరో కూడా అమ్మ అన్నం తిన్నావా, బాగున్నావా, ఆఖరికి తనకు భర్త వంటి వాడైన అబ్రహాము కూడా అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు? ఎప్పుడన్నా భార్య భర్త గొడవైనప్పుడు పరిగెట్టేస్తుంది సందుల్లో, తెలుసా? ఇప్పుడు లేరండి, అందరూ మంచి డిగ్నిటీగా ఉన్నాం. ఒకప్పుడు పరిగెట్టేసేవారు సందుల్లో నుంచి. ఈ భర్త కూడా వెనకాల లొంగి వేసుకుని జారిపోతుంటే పరిగెట్టేవాడు. అలాగే ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు ఆ సరదాలు లేవు, అందరూ తలుపులు వేసి ఇంట్లో కూర్చున్నా. ఎన్ని బోర్లు ఉంది ఆ టైంలో. పరిగెడుతుంటే వెనకాల అందరూ ఏంటి 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 అని చూస్తారు. అదే నాళ్ళు హాగరు వెళ్తుంటే ఒక్కరు కూడా చూడలేదంటండి. అబ్రహాం దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? అబ్రహాం దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? తక్కువ మంది లేరు. అబ్రహాము దగ్గర ఎంతమంది పనులు అంటే, లోతు పనివారికి అబ్రహాము పనివారికి గొడవ ఎంతమంది ఉన్నారంట అక్కడ. అప్పుడు కలిసే ఉన్నారు కదా, అవునా? ఏం జరిగిందంటే ఎవరో కూడా చూడలేనట్టుగా హాగరు వెళ్ళిందంటే, ఎవరో కూడా హాగరును లెక్క చేయలేదు. ఎవరు లెక్క చేయలే? సారా లెక్క చేయలేదు. ఇంకా తన తోటి దాసురాలు ఉన్నారు, లెక్క చేయలేదు. అబ్రహాము దాసులు ఉన్నారు, ఎలియాజరు ఉన్నాడు, అబ్రహామే ఉన్నాడు, వీరెవ్వరు కూడా లెక్క చేయలేదు. ఆమె ఒంటరిగా వెళ్ళిపోతుందంటే, తనకు ఉన్నటువంటి గత ఏమైనా ఉంది అంటే చావు. హాగరుకున్న గత ఏంటి? తన ఇంటికి వెళ్ళడానికి తనకు తల్లిదండ్రులు లేకపోయి ఉండొచ్చు, తనకు నా అనేవారు లేకపోయి ఉండొచ్చు, తనకు బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తన తోబుట్టులు అనేవారు లేకపోయి ఉంచుంటే ఇలా ఎందుకు ఎడారిలోకి వస్తుంది? స్త్రీకి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే పుట్టిల్లు, అవునా కదా? లేదా అన్న, లేదా చెల్లి. పురుషుడికి ఉన్న ధైర్యం, భార్య కొట్టిందంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి, భార్య తిట్టిందంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి. మాకున్న పుట్టిల్లు తెలుసా? ప్రకాష్ గారు చెప్పండి. సింతయ్య గారు మనకున్న పుట్టిల్లు ఏంటండి? ఆనందరావు గారు, మార్చేద్దాం అయితే. ఆనందరావు గారు మనకున్న పుట్టిల్లు తెలుసా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తెలిసిపోయింది పుట్టిల్లు ఏంటో. దేవుని మందిరమే. అమ్మ, నీ పుట్టింటికి వెళ్ళినా, మీ అక్కింటికి వెళ్ళినా, మీ చెల్లింటికి వెళ్ళినా వాళ్ళు ఓదార్చలేరు. కానీ మీ పుట్టిల్లైన దేవుని మందిరానికి వచ్చి అడిగితే కార్యాలు జరిగిపోతాయి. ఈ హాగరును వెతుక్కుంటూ వెళ్ళిన ఆయన ఎవరు తెలుసా? ఇంతకీ దేవుడే. దేవుడు వెనకాల పడ్డం ఏంటండి గొప్ప విషయం? కాకపోతే నీకు ఎవరో లేరని ఏడుస్తున్న సమయంలో నీ వెనకాల పడే ఆయన ఒక ఆయన ఉన్నాడు తెలుసా? ఆయనే నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అంటున్నాడు అక్కడ, ఎక్కడి నుంచి వచ్చావమ్మా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నా యజమానురాలైన సారా యొద్ద నుంచి నేను పారిపోయి ఉన్నాను. నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండమని. ఒరే బాబు, పురుషుడా, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆవిడ కొట్టింది, పారిపోతున్నాను. నువ్వు నీ భార్య చేతి కింద. అవునా? చూసారండి అలా చెప్తున్నారా? భార్య చేతి కింద ఎలా ఉండాలంట? అడిగి మళ్ళీ ఉండాలా?
మీరు నేను చూస్తున్నాను ఇక్కడ అన్ని మొహాలు వెలిగిపోతున్నాయి. ఈ టైంలో మీటింగ్ పెట్టిన లైట్లు ఖర్చు మిగులుద్ది, కరెంటు ఖర్చు మిగులుద్ది. దేవునికి స్తోత్రం అండి. అడిగి మణిగొండ అంటున్నాడు అంటే దేవుడు హాగర్ పరిస్థితిని చూశాడు. హాగరు ఎక్కడుంటే ఆశీర్వాదమో తెలుసా? అబ్రహాం ఇంట. దేనికి స్తోత్రం. ఎక్కడ ఉండాలి? అబ్రహాం ఇంట్లో ఎవరుంటే వాళ్ళు ఆశీర్వదించబడ్డారండి, అవునా కదా? అబ్రహాం ఇంట్లో ఉన్న లోతు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఇంట్లో ఉన్న లోతు దాసుడు ఆశీర్వదించబడ్డారు. అబ్రహాం ఇంట్లో ఉన్న ఎలియాజరు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాం ఇంట్లో ఉన్న ప్రతి పశువు కూడా ఆశీర్వదించబడింది. దేనికి స్తోత్రం, అవునా కదా? పశువు ఆశీర్వదించబడితేనే కదా పిల్లలు అనేది. ఏమండి, ఇంకో విషయం చూడండి. మొన్న అనుకోకుండా వాక్యం చెప్తుంటే మొండూరులో ఒక మాట వచ్చింది. మొండూరులో పనులు లేక వేరే రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారండి ఈ సంవత్సరం. వాక్య ప్రేరేపణలు వెళ్ళిపోయింది. ఆ రోజు మొండూరు శపించబడింది అన్న అలా చూశారు. శపించబడకపోయి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ పురుషులు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేశారా అని అంటే లేదు అని మాట చెప్పారు. ఇన్ని సంవత్సరాల్లో, నేను వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మీ పురుషులు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగాలు చేశారా? లేదు. మరి ఎక్కడ పని చేసేవారు? ఇదే ఊర్లో చేసేవారు. మరి ఈ ఊర్లో పనులు లేకపోవడం గల కారణం ఏంటంటే ఊరిలో దేవుని ఆశీర్వాదం కోల్పోయారు. నువ్వు చేసే పని దీవించబడాలన్నా, నువ్వు పిసికే పిండి బుడ్డే ఆశీర్వదించబడాలన్నా అది దేవుని కృప ఉంటేనే జరుగుద్ది. ఇప్పుడు అబ్రహాం ఇంట్లో ఉన్న ప్రతి పశువు ఆశీర్వదించబడింది అంటే దాని అర్థం అబ్రహాముతో దేవుడు తోడై ఉన్నాడు. నువ్వు చేసే పనిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగములో, నీ కలిగిన కార్యములలో దేవుడు తోడుగా ఉంటే నీవు కూడా ఆశీర్వదించబడినట్లుగానే ఉంటావు. నీ దగ్గర అంటే చూడండి, ఆశీర్వదించబడిన పరిస్థితి నువ్వు చూడగలుగుతావు అప్పుడే. అబ్రహాము దగ్గర ఉన్న వాళ్ళు ఎలాగైతే ఆశీర్వదించబడ్డారో మన దగ్గర ఉన్నవారు కూడా ఆశీర్వదించబడాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అన్నాడు దేవుడు. ఇదిగో నువ్వు మరలా తిరిగి వెళ్ళి సారా చేతికి దానికి మనుకుండు. మాట దేవుడు చెప్పాడని ఖచ్చితంగా అణిగిమనుగుండు. తర్వాత ఏం చెప్పాడు? మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, లెక్కకు వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అడవి గాడిద వంటి మనుష్యుడు అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతను తన సహోదరులందరి ఎదుట నివసించును అని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకుని. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి, ఈ హాగరుకి దేవుడు నన్ను చూచాడు కాబట్టే ఇప్పుడు నేను దేవుని చూచాననే విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు హాగర్ని చూచిన దేవుడు హాగర్ను లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదని చెప్పాలంటే, అవునా? దేవుని లక్ష్యం ఏంటంటే అబ్రహాం, దేవుడి లక్ష్యం ఏంటంటే సారా, దేవుడి లక్ష్యం ఏంటంటే అబ్రహాముకి సారాకు పుట్టబోయే బిడ్డ అయినటువంటి ఇస్సాకు. అసలు ఆయన ఈ మూడిట్ల మధ్యలో ఉండిపోవచ్చు. అవన్నీ వదిలేసి ఎందుకు హాగర్ మీదకి దేవుని దృష్టి వెళ్ళింది? వెళ్ళాల్సిన అవసరం ఉందా? మన దృష్టిలో అయితే లేదు. కానీ హాగరు కూడా దేవుని సృష్టిలో ఒక భాగమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరునే చూసిన దేవుడు నీకు చూడ్డా? హాగరుకే కార్యములు చేసిన దేవుడు నీకు చేయడా? హాగరు దేవుని మీద ఆనుకోలేదు ఆ దినాల్లో. దేవుడు అంటే కూడా సరిగ్గా భక్తి లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు హాగరుని కనుగొని వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి?
ఎవరిని అడగాలి? అడిగితే ఇంకెంత కార్యాలు జరుగుతాయి చూడండి. మన దేవుడు మన మీద కనుదృష్టి నిలిపిన దేవుడు అనే విషయాన్ని మనం గ్రహించుదాం. ఆయన చూచుచున్న దేవుడు. ఎలాంటి వాడు? ఏం చూస్తున్నాడంటే నీ పరిస్థితులు మాత్రమే కాదు, నీ హృదయములో నలగొట్టబడిన పరిస్థితి దేవుడు చూస్తున్నాడు. నీ వేదన ప్రభు చూస్తున్నాడు, నీ రోదన ప్రభు చూస్తున్నాడు, నీ ఆలోచనలు ప్రభు చూస్తున్నాడు. ఇది నాకు ఇలా జరిగితే బాగుండు అని అనుకున్నావు చూసావా, ఆ మనసును కూడా దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే నువ్వు హాగరు వంటి దానవుగా ఉండడానికి వీల్లేదు, కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నట్లుగా హాగరు 2వ స్థానంలోకి వచ్చేసరికి అంటుంది, నన్ను చూచిన దేవుణ్ణి ఇప్పుడు నేను చూస్తున్నాను. నేను ఎప్పుడు చూశాడు దేవుడు? దేవుని చూడడం మొదలు పెడదా, దేవుడిచ్చిన వాగ్దానం చూడడం మొదలు పెడదా, దేవుడు ఏదైతే మనకు మాట ఇచ్చి నిబంధన చేశాడో దాన్ని పట్టుకుని ప్రభువుని చూడడం మొదలు పెడదాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు ఆఖరిగా మాట చదువు ముగించుకుందాం. 139వ కీర్తన, 139వ కీర్తన 1 నుంచి చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉంది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశముకెక్కినను, నువ్వు అక్కడున్నావు. పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనున్నావు. వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడలా. ఏమండి, ఆ పైన మాట చూడండి. అంధకారం నన్ను మరుగు చేస్తుంది, నాకు కలిగే వెలుగు రాత్రి వలె ఉంటుంది అని నేను అనుకుని ఎడలా. చీకటి అయినా నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవు కలుగ చేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. చాలండి, దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకి ఒక విషయం తెలిసింది ఏంటంటే, ప్రభువా నా సమస్తము కూడా నీకు తెలుసు. దావీదుకి కూడా కృంగిపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు అతనికి పగలే చీకటిగా ఉందంటాడు. చీకటి దేనికి సాదృశ్యం అంటే వేదన, బాధ, కష్టము, నష్టము, రోదన కలిగిన పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితి. పగలు ఎడుతావా రాత్రి ఎడుతాం ఎక్కువ? ఏమండి, అలా ప్రశ్నలు అడగండి. లాస్ట్కి వచ్చేసాను ఇంకా మళ్ళీ ఇది వేరేగా వెళ్ళిపోయింది అనుకుని 1 గంట అయిపోద్ది. పోనీ ఎవరి కాళ్ళు ఎప్పుడు ఎడుతారు చెప్పండి? రాత్రి పగ. ఆడవాళ్ళు అంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఎడుతారు అని అనద్దు, కానీ ఆ ఏడుపు కాదు, వేరే ఏడుపు. బాధలో వచ్చి ఏడుపండి. కురింగిపోతూ ఉంటాం కదండి, కన్నీరు గారుస్తాం. ఎప్పుడండి? లైట్లు కట్టేసి కదా, ఉల్లిపాయ కోసండి, అది కాదండి బాబు. అంటే ఆడవాళ్ళు ఆడరా అంటున్నారు మీ దృష్టిలో, అంతేనా? వాళ్ళు ఏడిపించేవారు తప్ప ఆడడం రాదన్నారు, అంతేనా ప్రకాష్ గారు? కానీ అంతేనా మీ ఉద్దేశం? అదే, వాళ్ళు ఏడిపించడం తప్ప ఆడడం రాదన్నారు. వాళ్ళకు ఉంటాయండి బాధలు. అంటే మనం మాట వింటలేదని, వాళ్ళకి లోపట్లేదు, లొంగట్లేదు అని వాళ్ళు ఏడుస్తారు ఏదో విషయంలో.
కానీ ఒక విషయం చూడండి, దావీదు అంటున్నాడు, పగలే నాకు ఒక్కొక్కసారి చీకటి అయిపోయింది ప్రభువా. అంటే చీకటి దేనికి వేదన అంటున్నాం కదా, పగటి దినాలు కూడా అంట, పగలు పరిస్థితుల్లో కూడా అంట దావీదు కన్నీరు ఆగలేని పరిస్థితి వచ్చిందంటాడు. నేను అనుకున్నాను నాకు ఇదే చీకటిగా ఉంది ప్రభు అంటే, కానీ వాక్యంలో అంటున్నాడు మరలా, ప్రభువా చీకటి అయినా నీకు చీకటి కాకపోవు. అంటే రాత్రి దేవునికి ఎలా ఉందంట అంటే రెండు ఒకటే ఆయనకి. మనకి పగలో రాత్రి వేరే ఉండొచ్చు కానీ దేవునికి పగలో రాత్రి వేరు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి నీ కన్నీరు తెలుసు. నువ్వు ఏడవడానికి ప్రత్యేకించుకుని ఒక స్థలాన్ని లేదా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుంటావేమో, కానీ నీ హృదయంలో బాధ దాంట్లో ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ నీ వేదన బాధ అంతా చూసేది ఎవరంటే దేవుడు మాత్రమే. నీ దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయనకు మరుగైంది ఏది లేదు. కనుక నీ కన్నీరు వృధాగా వేస్ట్ చేసుకోవడం మానేసి నీ బాధ నీ తండ్రి అయిన దేవుని ఎదుట పెట్టడం నేర్చుకో. ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు నలగొట్టబడుతున్నావో, ఏ విషయంలో నీ జీవితం వెనకబడిపోయిందని చెప్పి నువ్వు బాధపడుతున్నావో, ప్రతీది కూడా ఆయన ఎదుట తెలియజేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అని అడిగితే, ఆయన నీ ప్రార్థన వింటున్నాడని చెప్పి రుజువు చేస్తాడు. దానికి స్తోత్రం. మరో చోట అంటున్నాడు, ఆయన మనకు దూరంగా ఉండే దేవుడు కాదంటాడు. దగ్గరగా ఉండే దేవుడా, దూరంగా ఉండే దేవుడా? మనం మొరపెట్టినప్పుడల్లా మన దేవుడని యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు మరి ఏ దేవుడు ఇలాగున్నాడు? మొరపెట్టిన మరుక్షణం అంట సమీపంగా వస్తాడంటాడు. దేనికి స్తోత్రం. నీ స్నేహితులైనా, నీ తల్లిదండ్రులైనా, మీ తోబుట్టువులైనా, లేదా నీకు సమీపంగా ఉండేవారు ఎవరైనా సరే అంత సమీపంగా వచ్చి నేను ఆదరించలేరు. కానీ నువ్వు మొరపెట్టిన వెంటనే నీ సమీపంగా వచ్చి నిన్ను ఓదార్చువాడు ఆయనే. దేనికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. కనుక మొదటిగా నీ పరిస్థితులను దేవుని ఎదుట సరి చేసుకుని, నీ బలహీనతను ఆధారం చేసుకోక, నీ బలహీనతను అడ్డుగా పెట్టుకోక, వాటన్నిటిని కూడా నువ్వు విడిచిపెట్టి దేవునిలో బలము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయగలిగితే నీ పక్షముగా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నూతన సంవత్సరంలో ఏదైతే నీ బ్రతుకు మారాలో, లేకపోతే ఏది జరగాలని నువ్వు ఆశపడుతున్నావో, మొదట నీవు మారడం ప్రారంభించు. మొదట మార్పు నీలో మార్పు చెందడం ప్రారంభించగలిగితే ప్రభువు తన కార్యాలన్నీ కూడా, ఎందుకంటే ఆయనకి ప్రతీది కూడా ఎలాంటిదంటే చాలా సులువైన పని. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనకి కొన్ని పనులు అసాధ్యమై ఉండొచ్చు, కొన్ని పనులు కష్టమై ఉండొచ్చు, అండ్ ఈ పని కొంచెం టైం పడద్దు అనొచ్చు. కానీ దేవునికి కష్టము లేకపోతే ఇది కొన్ని రోజులు పడద్దే అని అనడానికి ఉండదండి. ఆయన కార్యము చేయగా దాన్ని త్రిప్పగలవాడు ఎవడు. దానికి స్తోత్ర. నూతన సంవత్సరం అడుగు పెడుతూ ఉండగా ఈ 24లో ఉన్న పొరపాట్లను ప్రభు ఎదుట ఒప్పుకొని సరి చేసుకుని, ఏదైతే ఆయనతో మాట ఇచ్చావో మరలా తిరిగి గట్టిగా పట్టుకోగలిగితే నీలో వర్ధిల్లింపబడిన పరిస్థితి ప్రభు ఇవ్వబోతున్నాడు. అటు కృపలో దేవాది దేవుడు మనందరిని నడిపించును గాక.